గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ ఇబ్రహీం. ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న యూజీడీ అభ్యర్థులను ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న యూజీడీ విద్యార్థుల కోసం వీడియో చేసింది నేనండి. సుమారు నెల రోజుల క్రితం నా వీడియోలు చూసుకున్నట్లయితే నేను యూజీడీ విద్యార్థులను ఉద్దేశించి ఒక మాట అన్నాను. మీరు అధైర్యపడవద్దు, ప్రభుత్వ పరిణామాల దృష్ట్యా మీకు డిఎస్సిలో ఎగ్జామ్ రాసుకునేందుకు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పడం జరిగింది. ఈ యూజీడీ విద్యార్థులందరూ కూడా గమనించండి. మీరు మీ యొక్క నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులను కలిసి మీ యొక్క వినతి పత్రాన్ని వారికి అందజేసినట్లయితే తద్వారా మన యొక్క సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. నేను నిన్న మీ తరపున కోర్టులో కేసు వేసిన సోహైల్ గారితో మాట్లాడడం జరిగింది. వచ్చే నెలలో అంటే ఈ నెల 15 రోజుల సమయంలో మేము కూడా మా యొక్క ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం అందిస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అన్ని కుదిరిపడిన తర్వాత మమ్మల్ని కలవడానికి అవకాశం ఇస్తానని చెప్పారు. కాబట్టి నేను యూజీడీ విద్యార్థులని ఉద్దేశించి చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ చక్కగా స్టార్ట్ చేసుకోండి. నేను మీ ఇబ్రహీం, సన్షైన్ డిఎస్సి పీడీపీఈటీస్ కోచింగ్ సెంటర్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీకు అవకాశం వస్తుంది. ఈ వీడియో రాష్ట్రంలో ఉన్న యూజీడీ అభ్యర్థులందరికీ షేర్ చేసి వాళ్ళలో కొంచెం మనోధైర్యాన్ని కలిగించి వాళ్ళు పోరాటాలు కాస్తారు. ఏం కాదు, ఇక్కడ మన సమస్యని గౌరవప్రదంగా చక్కగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి. తీసుకెళ్ళినట్లయితే ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ సమస్యని చక్కగా పరిష్కరించి మీరు డిఎస్సిలో ఖచ్చితంగా రాబోతుంది సార్. డిఎస్సి విద్యార్థులందరూ సన్నద్ధం అవ్వాలని నా కోరిక. మీరు చక్కగా చదువుకోండి, చక్కగా ప్రిపరేషన్లో ఉండండి, మంచి గైడెన్స్ తీసుకోండి. అదేవిధంగా బాగా చదివి మంచి స్కోర్ చేసి ఉద్యోగాలు సాధించాలన్నదే నా ఆకాంక్ష. కాబట్టి యూజీడీ విద్యార్థులు అందరూ కూడా వారి వారి యొక్క నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులను కలిసినట్లయితే మన సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.